Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. Previous videoలో 2 questions అడిగాను కదా. Here are those answers. తాటి తేగలు, tender palm shoots, tender palm shoots. నాకు నిద్ర వస్తోంది. I am feeling sleepy. I am feeling sleepy. ఓకే, మరి ఇవాల్టి 2 questions. సాలెగూడు, సాలెగూడు. మీరు దేనికోసం వెతుకుతున్నారు? మీరు దేనికోసం వెతుకుతున్నారు? ఇఫ్ యు నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. సో వితౌట్ ఎనీ డిలే విల్ మూవ్ ఆన్ టు టుడేస్ టాపిక్. డైలీ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్. ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ సంభాషణ. ఫస్ట్ వన్, మీరు అతనికి కాల్ చేయటానికి ప్రయత్నించారా? డిడ్ యూ ట్రై కాలింగ్ హిమ్? డిడ్ యూ ట్రై కాలింగ్ హిమ్? అందుకే అతన్ని కొట్టాను. దట్స్ వై ఐ బీట్ హిమ్. దట్స్ వై ఐ బీట్ హిమ్. ఏం చేయాలో ఆమెకు తెలుసు. షీ నోస్ వాట్ టు డూ. షీ నోస్ వాట్ టు డూ. నాకు దాహం వేస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ. ఐఎమ్ ఫీలింగ్ థర్స్టీ. థర్స్టీ అంటే దాహం. నేను గత నెల సెమినారుకు హాజరయ్యాను. I attended the seminar last month. I attended the seminar last month. అస్సలు చింతించకండి, దాని గురించి ఎవరూ నేర్చుకోరు. Don't worry at all. No one will learn about it. Don't worry at all. No one will learn about it. మీరు తమాషా చేస్తున్నారా? Are you kidding? Are you kidding? Kidding అంటే తమాషా చేయటం. అతని ప్రవర్తన నాకు వింతగా అనిపిస్తోంది. I find his behavior strange. I find his behavior strange. Strange అంటే వింతగా. కొత్త ఫ్యాన్ ధర ఎంత? How much does a new fan cost? How much does a new fan cost? అతను ఆహ్వానింపబడని అతిథి. He is an uninvited guest. He is an uninvited guest. Invited అంటే ఆహ్వానించడం. Uninvited అంటే ఆహ్వానించకపోవడం. ఆయనను విమర్శించడం మంచిది కాదు. ఇట్ ఈస్ నో గుడ్ క్రిటిసైజింగ్ హిమ్. ఇట్ ఈస్ నో గుడ్ క్రిటిసైజింగ్ హిమ్. క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం కొన్ని విషయాలకి. ఏది సరైనది అని ఆలోచిస్తాం కదా. అలాంటప్పుడు ఇంగ్లీష్లో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రైట్. నీరు ఇప్పుడు వెచ్చగా ఉంది. నువ్వు వెళ్ళి స్నానం చేయి. Water is warm now. You go and take a bath. Water is warm now. You go and take a bath. అతను ఇక్కడ ఉండి ఉంటే అతను నా కోసం పోరాడుతూ ఉండేవాడు. If he had been here, he would have been fighting for me. If he had been here, he would have been fighting for me. ఒక విషయం జరగకపోయినా ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని చెప్తాం కదా. అలాంటప్పుడు వుడ్ హ్యావ్ బీన్ అనే సెంటెన్స్ని వాడుతుంటాము. ఇక్కడ చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అతను ఉండి ఉంటే, హీ వుడ్ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ నా కోసం పోరాడుతూ ఉండేవాడు. అంటే ఇక్కడ జరగలేదు, బట్ ఇలా జరుగుతుంది అని ఊహించినప్పుడు ఇలా వుడ్ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. అదంతా అదృష్టానికి సంబంధించిన విషయం. ఇట్ ఈస్ ది ట్విస్ట్ ఆఫ్ ఫేట్. ఇట్ ఈస్ ది ట్విస్ట్ ఆఫ్ ఫేట్. నువ్వు చాలా నిదానంగా ఉన్నావు. యు ఆర్ వెరీ స్లగిష్. యు ఆర్ వెరీ స్లగిష్. నిదానంగా అంటే స్లో అని కూడా అనొచ్చు, కానీ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో స్లగిష్, స్లగిష్ అని అంటాము. నేను ఇంకా ఎవరిని పిలవగలను? హూ ఎల్స్ కెన్ ఐ కాల్? హూ ఎల్స్ కెన్ ఐ కాల్? ఇది నిజంగా శుభవార్తే. దిస్ ఈజ్ ఇండీడ్ గుడ్ న్యూస్. దిస్ ఈజ్ ఇండీడ్ గుడ్ న్యూస్. పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ ఫ్రమ్ ద స్కూల్ టు హౌస్? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ యూ టు గెట్ ఫ్రమ్ ద స్కూల్ టు హౌస్? ఆమెకు దురదృష్టం ఉంది. షీ హ్యాస్ బ్యాడ్ లక్. షీ హ్యాస్ బ్యాడ్ లక్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe our channel Learn a Language with Banu for more interesting videos. Thank you.